ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ అనమాట. నాకు వచ్చిన వేలో చిన్న ముగ్గు అయితే వేశాను. ఆ తర్వాత వచ్చేసి మామిడాకులు తోరణం కడుతున్నారనమాట. నైటే మామిడాకులు తీసుకొచ్చామండి, బంతిపూలు తీసుకొచ్చాము. అసలుకి మామిడాకులకు కూడా మామూలు కాస్ట్ లేదు, 50 రూపీస్ అంట. అసలు మన ఊర్లో అయితే ఫ్రీగా ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. బట్ ఇక్కడ 50 రూపీస్ పెట్టినా కానీ క్వాలిటీ ఆకులే ఇవ్వలేదండి, అన్ని బుజ్జు బుజ్జు ఆకులు ఇచ్చారు. వాటిల్లో మంచి ఆకులు వేరి వేరి మరి కట్టామన్నమాట, మచ్చలేనివి అలాగా. ఇంకా మా హస్బెండ్ అదంతా కట్టేసి నీట్గా సర్దుతున్నాడు అనమాట. అలాగే బంతి పువ్వులు అవి కూడా తీసుకొచ్చాము. అవి కూడా నేను నైటే కట్టేసి పెట్టుకున్నాను. కట్టిన పువ్వులైతే 50 రూపీస్, 40 రూపీస్ అంట మూర. అదే కానీ విడి పువ్వులు అయితే 150 కేజీ అలాగే ఇచ్చారనమాట. ఇంకా నేను ఎలాగో మనకు వచ్చు కదా అని చెప్పేసి నేను విడి పువ్వులు తీసుకొచ్చి నీట్గా కుట్టేసుకున్నా, మనకు కావాల్సిన సైజులో అనమాట. ఏంటంటే ఆ మూరలు తీసుకొద్దామంటే అవి కొన్ని తీసుకొస్తే ఎక్కువ, కొన్ని తీసుకురాకపోతే తక్కువ అన్నట్టు ఉన్నాయండి. అందులో నాకు అంత మంచి ఫ్రెష్గా అనిపించలేదు దండలు కూడా. సో ఇంకా నేనే తీసుకొచ్చి నీట్గా కట్టుకున్నాను అనమాట. నైటే కట్టేసి పెట్టేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచేసి నీట్గా ఒక్కొక్క దానికి వేసేస్తున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నైట్ ఫ్రెష్ అయ్యేసి పడుకున్నాం కదా, మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇవే కట్టేస్తున్నాం అనమాట నీట్గా. ఇంకా కట్టేసి ఫ్రెష్ అయిపోయేసి ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేద్దామని. ఇది ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 o'clock అనమాట, మార్నింగే. ఇంకా అన్ని నీట్గా అన్ని దండలు వేసేసారు, బయట లోపల అన్నీ కూడా వేసాం. ఇలాగ వేసుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ముగ్గు ఎలా అనిపించిందో కూడా చూడండి. నేనైతే వాటర్ పెట్టుకున్న, హాట్ వాటర్. ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఆడ కట్టేసాము, తర్వాత బయట కడుతున్నారు, తర్వాత ఇంకో గుమ్మానికి కూడా వేస్తాం అనమాట. సో ఈ రోజు బ్లాగ్ కంటిన్యూషన్ ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసారో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మేము వినాయక చవితి చాలా చాలా స్పెషల్గా జరిగిందండి. కాకపోతే ఏంటంటే ఊరు దగ్గర చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఊరికి వెళ్ళడానికి కుదరలేదు ఈ ఇయర్. సో ఇంక ఇక్కడే ఉండిపోయామన్నమాట. సో ఇక్కడ మాకు వచ్చినట్టు వినాయకుడినే పెట్టుకుందాం అనుకున్నాం. బట్ నాకు అంత క్లారిటీగా వినాయకుడికి ఎలా చేయాలో తెలియదు. మనము వినాయకుడితో ఆటలు అసలు ఆడకూడదు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి బొమ్మను పెట్టుకున్నప్పుడు. సో ఇంకా మనకు అంత క్లారిటీగా తెలియనప్పుడు ఎందుకులే అనేసి మేము ఇంకా వినాయకుడిని తెచ్చుకోలేదు. యాక్చువల్గా అయితే ఇంకా అందుకనేసి ఇంకా మనం వినాయకుడి బొమ్మకి ఫోటో ఉంటుంది కదా, ఫోటోకి నేను పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాను. పాయసము, పొంగలి అండ్ పులిహోర చేస్తున్నానండి, 3 ఐటమ్స్. తర్వాత నేను ఒక 2 రకాల పళ్ళు పెట్టాను. మొత్తం 5 రకాలుగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా యాక్చువల్‌గా బొమ్మను తెచ్చుకోవాలని చాలా ఆశ ఉండింది గానీ, బట్ ఏది చిన్న మిస్టేక్ చేసినా వినాయకుడితో పని కాదని చెప్పేసి ఇంక తెలియనప్పుడు ఎందుకు రిస్క్ చేయడం అనేసి మేము తెచ్చుకోలేదు. హోప్ మేబీ నెక్స్ట్ ఇయర్ అట్లా ఏమన్నా తెచ్చుకుంటామేమో తెలీదు. చూడాలి మరి. ఇంక ఇప్పుడైతే పొంగల్ ఇక్కడ అవుతుంది. అక్కడొచ్చేసి మనకి పులిహోర రసం అనేది జరుగుతుంది. బెల్లం ఆల్రెడీ దంచి పెట్టేసుకున్నాననమాట. డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న, బాదం పప్పు అవన్నీ కూడా. పాయసం ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఇంక ఈ 2 కంప్లీట్ అయిపోతే ప్రసాదాలు రెడీ అయిపోతాయి. పూజ కూడా చాలా తొందరగా అయిపోయిందండి. 10 కల్లా క్లియర్ అయిపోయింది మనకి వినాయక చవితి రోజు. చాలా బాగా అనిపించింది నాకైతే. వినాయక చవితి ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ 2 ఇయర్స్‌లో నేను ఫస్ట్ టైం ఇక్కడ చేసుకుంటున్నాను వితౌట్ పేరెంట్స్ అనమాట. ఇంకా ఎట్లా చేస్తానో ఏమో అనుకున్నాను కానీ సూపర్‌గా జరిగింది నాకైతే వినాయక చవితి. చూసారు కదా, పులిహోర, పొంగలి, పాయసం చేశాను. ఆ తర్వాత 2 మామూలుగా దేవుడికి తాంబూలాలు పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడి బొమ్మ మెయిన్ మనం వినాయకుడికే కాబట్టి వినాయకుడి దగ్గరే పెట్టేసా ప్రసాదాలు. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నాడు, నేను ఇంకా చూస్తున్నాను. ఎందుకు మా హస్బెండ్ చేస్తున్నాడంటే, ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు చేస్తేనే అదేంటంటే ఫ్యామిలీ అందరికి వస్తుందనే ఒక విధం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ నేను రెడీ అయిపోయి ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాడు కాబట్టి ఫెస్టివల్ ఇంకా మా హస్బెండ్ చేశాడు. ఇంకా లాస్ట్‌కి నేను హారతి అవన్నీ కూడా మేము తీసుకున్నాం అనమాట. ఇంకా నీట్‌గా హారతి అయితే ఇచ్చేస్తున్నాడు. మీకెలా అనిపించింది మా వినాయక చవితి ఇది? ఇంకా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ అయితే ఊర్లో చేసుకున్నామండి వినాయక చవితి. అప్పుడొచ్చేసి మేము వచ్చేసి వినాయకుడి బొమ్మ దగ్గర మనీ అంటే బొమ్మకి దండ వేస్తారుగా, ఆ దండను కూడా పాడాము. సో అది పాడినప్పుడు వాళ్ళు మనకి ఎలాగా చేస్తారు అనేది కూడా నేను లాస్ట్ వీడియో ఎండింగ్‌లో పెడుతున్నాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. చాలా చాలా బావుంటుందనమాట. ఊరు దగ్గర ఉంటే ఆ స్పెషలే వేరు వినాయక చవితికి.
ఇంక ఇప్పుడొచ్చేసి ధూపం వేస్తున్నాము. వినాయక చవితి గదా! అందుకని చెప్పేసి నేను రత్నదీప్‌లో ఇవి తెచ్చుకుంటాను కుండీలు. వాటిల్లో ధూపం వేసేస్తామనమాట. ఒక మూల పెట్టేసుకుంటాము. ఇంక ఇల్లంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చూడు దండలు ఇలా ఏసి ఇంక ఇలాగైతే జరిగింది. పూజ చాలా బాగా జరిగింది అనిపిచ్చిందండి. ఆ తర్వాత నేనింక శారీ కట్టుకుంటున్నాను. సో, నేనేం శారీ కట్టుకుంటున్నానో మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఈ శారీ అయితే కడుతున్నానండి. ఎందుకంటే పూజ అయిపోయింది. మా హస్బెండ్ చేసేసాడు గాబట్టి ఇంక నీట్‌గా శారీ కట్టేసుకొని ఫెస్టివల్ అంటే రెడీ అవ్వాలి గదా! కొంచెమైనా. సో, ఈ శారీ కడుతున్నా. నా శారీ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారు గదా! బ్లౌజ్ డిజైన్ అండ్ ఇంకా మీకు మంచి డిజైన్స్ కావాలంటే నా బ్లౌజ్ కలెక్షన్‌కి వెళ్లి చూడండి. చాలా చాలా బ్లౌజెస్ అండి నేను కంప్యూటర్ వర్క్ చేసుకున్నాను. నేను ఎందుకు చేయించుకున్నానో కూడా క్లియర్‌గా చూపిస్తాను. శారీ అయితే ఇలా సింపుల్‌గా కట్టేసానండి. కొంచెం బాగా రాలేదు శారీ. పట్టు శారీ అయ్యేటప్పటికి నాకంత బాగా రాలేదు. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇలాగైతే రెడీ అయ్యాను. తప్పకుండా నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా సింపుల్‌గా రెడీ అయ్యాననమాట. ఇంకా వ్లాగ్ కంటిన్యూషన్. ఇంకా బయటకి వెళ్లి వినాయకుల్ని కూడా చూద్దాం అనుకున్నాము. ఎక్కడ ఈ వర్షం అసలకి హైదరాబాద్ వెదర్ అసలు టూ మచ్‌గా ఉందండి. అందులో వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ఎంత సఫర్ అవుతారు. ఇది మా ఏరియాలో పెట్టిన వినాయకుడు. నాకైతే సూపర్‌గా నచ్చిందండి. చాలా బాగా అనిపిచ్చింది అసలకి. ఇంగ కూర్చొని కొంచెం సేపు చూస్తున్నాననమాట టీవీ. ఆ తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ వినాయకుడి దగ్గరికెళ్ళి టెంకాయి అవన్నీ ఇచ్చేసి పూజలో పార్టిసిపేట్ చేసి ఒక 1 అవర్ అట్లా టైం పట్టింది పూజ చేసేటప్పటికి వాళ్ళు. ఇంక పూజ అదంతా పార్టిసిపేట్ అయ్యేసి వచ్చేసి ఫ్రెష్ అయ్యి పడుకున్నామనమాట. చూసారు గదా! అయితే చాలా బాగా జరిగిందండి. నాకైతే సూపర్ అనిపిచ్చింది. అక్కడ ఎవ్వరు గూడా మాకు తెలీదు. వాళ్ళు కూడా మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా చూసుకున్నారు. పూజారి దగ్గర ప్రతిదీ కంకణం కట్టిపిచ్చి, ఆశీర్వదిపిచ్చి అవన్నీ కూడా చేశారు. అసలకి తెలియనోళ్ళైనా గానీ చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారనిపిచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ మేము డబ్బుల దండ పాడామని చెప్పాను గదా! ఆ డీటెయిల్స్ కూడా లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర ఎలా చేస్తారో నేను క్లియర్‌గా పెడుతున్నాననమాట. సో, ఈరోజు వ్లాగ్ ఇదనమాట. కంటిన్యూషన్. ఉన్ని కూడా ఉందన్నా